చిరంజీవి గారి సాంగ్ విన్నప్పుడు ఓకే. ఫస్ట్ బిట్టే మీది, ఓపెనింగే మీది ఉంటది. మీరు తమన్ గారు ఎక్కువ సిట్టింగ్స్ లో, కంపోజిషన్స్ లో ఎలా ఉంటది వర్కింగ్ స్టైల్ తమన్ గారితో మీకు? తమనన్న ఆయన వర్క్ చేస్తుంటే ఎప్పుడు ఎక్కడ ఎలివేషన్ రీల్ యూస్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ లో తమన్ గారి మ్యూజిక్ వాడుతున్నారు. మూవీ కాదు, చిన్న బీజిఎం వాయించిన ఒక చిన్న రీల్. ఆయన జనరల్లీ ఎలాంటి పర్సన్? ఏదైనా వచ్చినట్టే నేను తమ్ముళ్ళ అనుకుంటున్నాను, నువ్వేంట్రా. సో ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా, 2 సినిమాలు వస్తున్నాయి. నాకు మొన్న చిరంజీవి గారి సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ బిట్టే మీది, ఓపెనింగే మీది ఉంటది. అండ్ ఇప్పుడు రాజాసాబ్, మిసాల పిల్ల అండ్ రాజాసాబ్ థీమ్స్, ఆ సాంగ్స్ అవన్నీ వింటుంటే కూడా అర్థమైపోతుంది. లాస్ట్ 25 days నుంచి రాజాసాబ్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నా కోసం మీసాల పిల్ల సాంగ్, ఇదేం ఇన్స్ట్రుమెంట్ అంటే? ఇది బజూకి, గ్రీక్ బజూకి. డన్. సూపర్, అసలు ఆ స్ట్రింగ్ సెక్షనే అసలు అదిరిపోయింది. అండ్ అంటే అదొకటే ప్లే చేశారా, ఇంకేమైనా ఉన్నాయా దాంట్లో సాంగ్స్ ఏమన్నా? చాలా ప్లే చేశాను, గిటార్ వాయించాను, మాండలిన్ వాయించాను, మొత్తం ఆ సినిమాకి కూడా. అండ్ ఏంటి రాజాసాబ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వర్క్ అవుతుంది. నిన్న మొన్న కూడా తమన్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీద కూర్చున్నట్టున్నారు. లాస్ట్ 25 days నుంచి రాక్షసులాగా వర్క్ చేస్తుంటాడు. సో ఈ 25 days మీరు కూడా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర, అంటే ఎప్పుడు ఏ టైంలో ఏది ప్లే చేయాలో తెలియదు కాబట్టి అవైలబిలిటీలో ఉంటారు కదా. సో ఇప్పుడు నా కోసం రాజాసాబ్ మొన్న ట్రైలర్ లో బిట్ కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చాలా ఉంటాయి, బట్ అది ఏది ఎక్కడ ప్లే చేశారనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కాబట్టి. సూపర్. అండ్ ఏంటి అంటే ఈ మధ్య నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా మీరు తమన్ గారు ఎక్కువ సిట్టింగ్స్ లో, కంపోజిషన్స్ లో, నిన్న లెనిన్ సాంగ్ కూడా మీరు పక్కనే కూర్చొని ఏదో ప్లే చేస్తున్నారు, తమన్ గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎలా ఉంటది వర్కింగ్ స్టైల్ తమన్ గారితో? అండ్ రీసెంట్ కంటిన్యూస్ ఫిల్మ్స్ అని, ఇప్పుడు మీరు అఖండ, ఓజీ, ఇప్పుడు లెనిన్, రాజాసాబ్ అన్ని మూవీస్ వర్క్ చేసేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు. నేను వీడియోస్ కూడా చూసాను, మీ బర్త్డేకి మొన్న తమన్ గారు సెలబ్రేషన్ కూడా చేయించడం ఓజీ టైంలో చూసాను. ఎలా ఉంటది వర్కింగ్ స్టైల్ తమన్ గారితో మీకు? తమనన్న బ్రిలియంట్ మ్యూజిషియన్. ఆయనతో వర్క్ చేస్తుంటే ఎప్పుడు ఒక రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాను నేను. చాలా బాగా, అంటే ఇన్స్ట్రుమెంట్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది. ఎందుకంటే ఆయన చాలా మంచి మ్యూజిషియన్, చాలా మంచి ప్రోగ్రామర్. సో నాకు ఎప్పుడు తమనన్నతో వర్క్ చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్సైటెడ్గా ఉంటుంది. ప్యూర్ ఆ టోన్ క్వాలిటీ, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తాను, నాకు అది నచ్చుతుంది. సో తమన్ గారు అంటే జనరల్లీ కంపోజ్ చేసేటప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ పక్కనే ఉంటారు కాబట్టి జనరల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఈ మధ్య చాలా, అంటే ఓజీ అవ్వచ్చు, డాకు మహారాజ్ అవ్వచ్చు, వీరసింహారెడ్డి అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న రాజాసాబ్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుంటూరు కారం అవ్వచ్చు, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఐ థింక్ ది బెస్ట్. అంటే ఎక్కడ ఎలివేషన్ రీల్ యూస్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్లో తమన్ గారి మ్యూజిక్ వాడుతున్నారు, ఎక్కడ ఏదైనా ఒక సాడ్ మ్యూజిక్ వేయాలన్నా తమన్ గారి మ్యూజిక్సే వాడుతున్నారు. అంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తమన్ గారు ఈ మధ్య చూపిస్తున్నారు చాలా వరకు. ఆయన క్వాలిటీ ఫిల్మ్స్ కావచ్చు, ఆయన కంపోజిషన్ కావచ్చు, మేబీ అంటే అంత అవుట్పుట్ రావాలంటే ఆయన ఎన్ని రోజులు మీరంతా కష్టపడి పనిచేస్తారనేది నాకు అనిపిస్తుంది. అండ్ మీరు అంటే ఇప్పుడు తమన్ గారు ఎంతైతే కష్టపడతారో మీరు కూడా జనరల్లీ వెళ్తుంటారు, ప్రతి సినిమాకి మీరు కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు రీసెంట్గా తమన్ గారు వర్క్ చేసిన ఫిల్మ్స్ వాటన్నిటికీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా ఫేవరెట్ ఏది అనిపించింది? ఏ సినిమాకు, ఓజీయా అలా ఉంటాయి కదా? నాకు యాక్చువల్లీ అలా ఏముండదు, ప్రతిదీ నేను చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేస్తాను. ఆయనతో ఏ మూవీయే కాదు, చిన్న బీజిఎం వాయించిన ఒక చిన్న రీల్ చేసేటప్పుడు ప్లే చేసేది కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తాను, చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ యూజ్ చేసినవి అంటే గుంటూరు కారం చాలా బాగా, తర్వాత అండ్ ఓజీలో గుంటూరు కారం అండ్ ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా, అంటే నా ఇన్స్ట్రుమెంట్స్ని బాగా
యూస్ చేశారు. కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్ కోటో కూడా తెప్పించాము ఓజీ కోసం. సో అదే మీరు తమన్ గారు కూర్చొని ఒక play చేస్తున్నది. అక్కడ ఉంది. అదే అంటాను. అండ్ అంటే సినిమాల వర్కింగ్ ఇదంతా ఓకే. పర్సనల్లీ ఎలా ఉంటుంది అంటే తమన్ గారు అంటే జనరల్లీ కంపోజర్స్కి ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచం తెలీదు. అయితే మ్యూజిక్ డైరెక్ట్ సినిమా డైరెక్టర్స్ వస్తుంటారు, కలుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీతోనే ఉంటుంది ఎక్కువ. సింగర్స్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, మీతోనే ఉంటుంది కాబట్టి ఆయన జనరల్లీ ఎలాంటి పర్సన్? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వర్క్ ఉన్నప్పుడు కూడా అంత సీరియస్గా ఏముండరు. ఎప్పుడు నాకు నేను మణి సార్ దగ్గర ఫస్ట్ పరుగు ఆ టైంలో ప్లే చేసేటప్పటి నుంచి నాకు తమనన్న పరిచయం ఉంది. సో నన్ను ఎప్పుడో ఒక తమ్ముళ్ళలాగా ఏదైనా వచ్చినా కూడా నేను తమ్ముళ్ళ అనుకుంటున్నాను, నువ్వేంట్రా మీరు వెళ్ళరా క్రికెట్కి తమన్ గారితో? ఇప్పుడు లేదు, అసలు నాకు అంత క్రికెట్ రాదు. ఓకే, డన్. అండ్ ఇంకా రీసెంట్గా ఏం ప్లే చేశారన్న? అంటే ఏం సినిమాలు ప్లే చేశారు ఇప్పుడు? రెహమాన్ సార్కి వర్క్ చేశాను. ఇప్పుడు వస్తుంది కొన్ని హిందీ మూవీస్. అబ్ది అని జెనీ అని ఒక మూవీ, అది ప్లే చేశాను. మహాకుంభ అని ఒకటి, ఈ కుంభమేళ ఐ థింక్ అవి ప్లే చేశాను. తర్వాత రవి బస్రూర్ది ఐ థింక్ ఎన్టీఆర్ గారి మూవీ అనుకుంటా. అంటే నేను అడగలేదు ఏ మూవీ అని. ఇప్పుడు వస్తున్నాయి ఏమన్నా కనిపిస్తుందా? అంటే సాంగ్స్ ప్లే చేశాను. సాంగ్ ప్లే చేశాను. విజువల్స్ అయితే అవి ఏమి ఉండవు, జస్ట్ సాంగ్ లో ఏమి ఉండదు కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీ చూస్తూ ప్లే చేస్తాము, బట్ సాంగ్ లో ఏముంటది. నాకు తెలిసి మీకు ఒక ఏమంటారు జనరల్లీ బయట ఆడియన్స్ కి టీఎఫ్ఐ బానిసలు వీళ్ళకి ఏంటంటే సినిమా వచ్చాకే చూడగలవు ఏదైనా. బట్ మీరేంటంటే మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరైనా సినిమా రాకముందే మీరు విట్నెస్ చేస్తారు అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు లైక్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్ అనుకోండి, ఆ విజువల్స్ ఎలా ఉన్నాయని మీకు ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు రాజాసాబ్ రేపు రిలీజ్ అవుతుంది, మాకు ట్రైలర్ లో కనిపించిందే కంటెంట్. బట్ మీకు రీ రికార్డింగ్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నేను కూడా అంటే మేము కీబోర్డ్ ప్లేయర్ కానీ మ్యూజిక్ కంపోజర్స్ అయితే మొత్తం చూస్తారు. బట్ నేను నా పోర్షన్ ఎక్కడ ఉందో, ఎక్కడ ప్లే చేస్తానో అక్కడ మాత్రమే చూస్తాను.